వర్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్ సేల్స్లో చూస్తే యాజ్ ఎ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రాజెక్ట్కి వెళ్ళాను అనుకోండి, దాంట్లో 3 రకాల ఫ్లాట్స్ ఉంటాయి. ఒకటి బిల్డర్ అమ్మే ఫ్లాట్స్, రెండోది ల్యాండ్ ఓనర్ అమ్మే ఫ్లాట్స్, మూడోదేమో ఇన్వెస్టర్ అమ్మే ఫ్లాట్స్. అంటే డబ్బులు ఉన్నవాడు ముందే ఇన్వెస్ట్ చేసుకుని దాని తర్వాత అమ్ముకునే ఇన్వెస్టర్ ఫ్లాట్స్. ఈ మూడిటితో కంపేర్ చేస్తే కస్టమర్కి ఏది కొనుక్కుంటే మంచిది, అసలు ఆ సబ్జెక్ట్ గురించి ఒకసారి చెప్పరా? సో చాలా డిఫరెంట్ క్వశ్చన్ అండి. వేరే వేరే టైమ్స్లో అడ్వైస్ మారిపోతుందండి. ఇప్పుడు సపోజ్ అర్లీ స్టేజ్ వెంచర్ ఇప్పుడే మొదలైంది అనుకోండి, అప్పుడు మీరు ఇన్వెస్టరు ఒకటే టైంలో ఎంటర్ అవుతున్నారు. ఇన్వెస్టర్ ఎక్కువ డబ్బులు ఇచ్చి ఎంటర్ అవుతున్నారు, మీరు రెగ్యులర్ ప్రైస్ ఇచ్చి ఎంటర్ అవుతున్నారు. సో మీకు ఆ వెంచర్లో ఆ రోజు ఉన్న దాంట్లో ఉన్నందులో మంచి రేట్ ఇచ్చే ప్రయత్నం బిల్డర్ కూడా చేస్తారు. ఎందుకంటే ఇందులో అవసరం బిల్డర్ది. బిల్డర్కి అసెట్ అమ్మాలి, మనీ తీసుకోవాలి, వెంచర్ కంప్లీట్ చేయాలి. బిల్డర్ ప్రయారిటీ. కస్టమర్ ప్రయారిటీ అంటే ఉన్నందులో మంచి అవైలబిలిటీ తీసుకోవాలి, చాలా తక్కువ రేటుకి తీసుకోవాలి, ఉన్నందులో మంచి ఆప్షన్ తీసుకోవాలి. సో ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు అడ్వాంటేజ్ మంచి అవైలబిలిటీస్ దొరుకుతాయి, మనకు ఉన్నందులో ఆ వెంచర్లో లోవర్ ప్రైస్కి మనం ఎంటర్ అవుతాం, అండ్ ఉన్నందులో ఫేర్గా మనల్ని ట్రీట్ చేస్తారు. ఇది ఇనీషియల్ అడ్వాంటేజ్ అండి. అది మీరు ఎవరి దగ్గరైనా కొన్నప్పుడు. సో ఎర్లీ స్టేజ్లో ఉండేది ఆల్మోస్ట్ ఇదేనండి. ఎర్లీ స్టేజ్లో ఇన్వెస్టర్ని వెంటనే ఎగ్జిట్ కానివ్వరు జనరల్గా. ఇప్పుడు ఒక డెవలపర్ ఒక ఇన్వెస్టర్కి బల్క్లో కొన్ని యూనిట్లు ఇచ్చారనుకోండి, నేను 3 నెలల్లోనే అమ్మేసుకుంటాను అంటే అలా ఒప్పుకుంటే ఇవ్వరు. సో ఇన్వెస్టర్ ఎగ్జిట్స్ మీకు ఇనీషియల్ రావండి. అలాగే ల్యాండ్ ఓనర్ కూడా ఇనీషియల్గానే అమ్మనివ్వరండి. ఎందుకంటే వెంచర్ ఫస్ట్ డెలివర్ కావాలి అంటే ఎవరైనా సరే ఫస్ట్ వెంచర్ బాగుంటే వీళ్ళందరూ బాగుంటారండి. సో మీరు అడిగిన ప్రశ్న నేను వాళ్ళకి ఆల్రెడీ వెంచర్ నచ్చి ఉంటే అన్న ఉద్దేశంలో చెప్తున్నాను. అంతేగాని ఒక వెంచర్లో బిల్డర్ అమ్ముతున్నారు, ఇంకో వెంచర్లో ల్యాండ్ ఓనర్ అమ్ముతున్నారు అన్న ఎగ్జాంపుల్కి చెప్పట్లేదు. సో ఒకటే వెంచర్లో మీకు ఇనీషియల్ స్టేజ్లో ఎప్పుడు కూడా ఇన్వెస్టర్తో పాటు వెళ్ళి ఇన్వెస్టర్ 100% డబ్బులు పెట్టి మీరు లేదు రెగ్యులర్ పేమెంట్లో తీసుకున్నా సరే స్టిల్ మీకు వచ్చే రేటు ఆ రోజు ఆ వెంచర్లో ఉన్న దాంట్లో ఫేర్ రేట్ ఇవ్వడానికి బిల్డర్ ప్రయత్నిస్తారండి. ఎప్పుడైతే వెంచరు ఆల్మోస్ట్ ఒక 70% రెడీ అయిపోయిందో అప్పుడు కొన్నిసార్లు ల్యాండ్ ఓనర్లు ఐదర్ త్రూ కన్సల్టెంట్స్ లేదా డైరెక్ట్గానో లేదా త్రూ డెవలపరు అమ్మడం మొదలు పెడతారండి. ఓకే, జెన్యూన్గా అయితే కనుక ల్యాండ్ ఓనరు ఓసీ రాకముందు అమ్మడం మొదలు పెడితే వాళ్ళకి యాక్చువల్లీ నష్టం అండి. ఇది తెలియక చాలామంది ల్యాండ్ ఓనర్స్ అమ్మే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే క్యాపిటల్ గెయిన్ అనేది 2 సార్లు ట్రిగర్ అవుతుందండి ల్యాండ్ ఓనర్కి. ఒకటి, డెవలప్మెంట్ అగ్రిమెంట్ సైన్ చేసిన వెంటనే మీరు ఆస్తి రైట్స్ వాళ్ళకి ఇచ్చేసినట్టు. మీరు దానికి 10 రూపాయలు అడ్వాన్స్ కింద తీసుకున్న, 10 రూపాయలు గుడ్ విల్ కింద తీసుకున్న ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం మీరు ట్రాన్సాక్షన్ చేసేసినట్టు. సో ఆ రోజు మీకు ఆల్రెడీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆ రోజు నుంచి స్టార్ట్ అయిపోయినాయి మీకు. అంటే ఆ రోజు వరకు మీకు ఒక క్యాపిటల్ గెయిన్ ఇనిషియేట్ అయిపోయింది. అక్కడి నుంచి మీరు ఫస్ట్ యూనిట్ అమ్మేటప్పటికి మీ స్టాక్ మీరు అమ్మడం మొదలు పెట్టేసినట్టే. అదే ఓసీ వచ్చిన తర్వాత అమ్మారనుకోండి, ఓసీ డేట్కి ఉన్న కార్డ్ వాల్యూ వరకే క్యాపిటల్ గెయిన్ వస్తుంది. మార్కెట్ రేట్ 7,000 ఉందనుకోండి, ఒక ఓనర్ పాపం అమ్మదలుచుకోలేదు, ఉంచి అన్నీ అద్దెకిద్దామని అనుకున్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ రూల్ రాసేప్పుడు 3 గురించి ఆలోచించి రాయాలి. ఒకళ్ళు ముందు అమ్మేసుకునేవాళ్ళు, ఒకళ్ళు డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ అమ్ముకునేవాళ్ళు, ఒకళ్ళు మొత్తం అంతా అయిన తర్వాత కూడా పాపం ఉంచేసుకునేవాళ్ళు. సో ఉంచేసుకునే వాళ్ళ కోసం రాసిన రూల్ ఏంటి అంటే, ఓసీ వచ్చిన తర్వాత ల్యాండ్ ఓనర్కి నీ ఫ్లాట్ అమ్ముతే వాళ్ళకి ఉంచేసుకున్నారు కనుక దానికి ఏదో విలువ కట్టాలి. ఇదివరకు మీది ఎకరం, ఇవాళ మీ 60 ఫ్లాట్లు. అవును, రూపం మారింది. సో ఇట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ స్క్వేర్ యార్డ్ టు స్క్వేర్ ఫీట్. ఇప్పుడు దీనికి ట్యాక్స్ వేయాలంటే ఏ పారామీటర్ మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వేయాలి అంటే గవర్నమెంట్ రెఫరెన్స్ కార్డ్ వాల్యూ ఉంటుంది, సబ్ రిజిస్టర్ వాల్యూ అంటాం మనం. సో అదొక 5,000 రూపాయలు ఉంది, మీకు ఒక 10,000 ఎస్ఎఫ్టీ ఉంది. సో మీరు ఇదివరకు ఎకరం కొన్న రేట్ ఇది, క్యాపిటల్ గెయిన్ ఇండెక్సేషన్ తీసిన తర్వాత మీకు ఇవాళకి క్యాలిక్యులేషన్కి ఈ 5,000 రూపాయలు నేను ఎగ్జాంపుల్ కింద తీసేసుకుంటాను. మీరు అమ్మే రేటు 10,000 అయి ఉండొచ్చు మార్కెట్లో. ల్యాండ్ ఓనర్ ఏమంటారు, నేను అసలు అమ్మలేదు కదా, ఉంచేసుకున్నాను కదా, కార్డ్ వాల్యూ తీసుకుని దానికి ట్యాక్స్ కడతానంటారు. సో చాలామంది ల్యాండ్ ఓనర్స్ తెలియక ఈ 60-70% కంప్లీట్ అయినప్పుడు అమ్మడం మొదలు పెడతారు. వాళ్ళకి యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్ ఆ రోజు నుంచి ఇనిషియేట్ అయిపోయినట్టు. వాళ్ళ రెఫరెన్స్ ప్రైస్ అప్పుడు ఏమైపోయింది, మీరు 9,000 8,000 చెప్పి 8,000 చేంజ్ కోట్ చేసి 7,500కి అమ్మారు స్టార్టింగ్ ఫస్ట్ యూనిట్. ఆ యూనిట్ ప్రైస్ మీకు ఎస్టాబ్లిష్ అయిపోయినట్టు, మిగతా అమ్మలేని స్టాక్ కూడా. ఎందుకంటే మీరే ఒప్పుకున్నారు 7,500 నా స్టాక్ వాల్యూ అని. సో చాలామంది తెలియక 1-2 యూనిట్లు అమ్ముకున్నా వాళ్ళ మొత్తం స్టాక్కి ఆ రోజుకి ఆల్రెడీ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయిపోయినట్టు. అక్కడి నుంచి వాళ్ళు కట్టకపోయినా రేపు పొద్దున్న విత్ పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. సో ఇది తెలియక ల్యాండ్ ఓనర్ అమ్మి, అది తెలియక కస్టమర్ కొనుక్కుని కస్టమర్కి దీంట్లో లాస్ అంటే కస్టమర్కి సగం ట్రాన్సాక్షన్ ముందుకెళ్ళిన తర్వాత, సో బిల్డర్ అనుకోండి ఒకటే చోట ఉంటారు, ఆయనకు ఒక ఆఫీస్ ఉంది,
వాళ్ళకు సేల్స్ టీము పోస్ట్ సేల్స్ టీము ఉంది. మీరు వెళ్ళి కలుస్తారు, మాట్లాడతారు. ల్యాండ్ ఓనర్ అనేప్పటికీ ఏమైపోయిందంటే వాళ్ళకి ఇది ప్రైమరీ యాక్టివిటీ కాదు. నాకు భూమి ఉంది, నేను ఒక పెద్ద బిల్డర్కో చిన్న బిల్డర్కో డెవలప్మెంట్కి ఇచ్చాను, మీరు నన్ను ఎత్తుక్కుంటూ వచ్చారు ఐదర్ త్రూ ఏజెంట్ ఆర్ నేను డైరెక్ట్గా నేను ఎక్కడున్నారో కనుక్కొని, లేకపోతే నేను అక్కడ సేల్స్ ఆఫీస్ పెట్టినందుకు నా దగ్గరికి వచ్చారు. సో ల్యాండ్ ఓనర్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఒకటి జిఎస్టీస్ ట్యాక్సెస్ కరెక్ట్గా మాట్లాడుకోవడం. ఎందుకంటే పాపం ఆయనకి తెలియదు, ఆయన రోజు వ్యాపారంలో లేడు. సో ఆయన ఏం చెప్తాడు, ఇంతేనండి అంటారు. రేపు పొద్దున నాకు నోటీస్ వచ్చింది, నువ్వు కట్టాలంటారు. మీరు దానికి ప్రిపేర్ అయి ఉండాలి. ఏంటి, కనీసం ఆయనతో ఆర్గ్యూ చేసిన ఎక్కడానికైనా ప్రిపేర్ అయి ఉండాలి, లేకపోతే ఆ డబ్బులు కట్టడానికైనా ప్రిపేర్ అయి ఉండాలి. క్లారిటీ ఉండదు. సో క్లారిటీ డే 1 ఇద్దరు తీసుకోవడం మంచిది. 2, ఒక ల్యాండ్ ఓనరు మీతో ట్రాన్సాక్ట్ చేసేటప్పుడు మీకు ఇప్పుడు మోడిఫికేషన్ కావాలి, అది ఎవరు చేయాలి? బిల్డర్ చేయాలి. మీరు బిల్డర్ దగ్గరికి వెళ్ళి బేరం ఆడుకుని వెళ్ళి మళ్ళీ ల్యాండ్ ఓనర్ దగ్గర ఆయనకి తెలియకుండా ఇక్కడ తీసుకున్నారు అనుకోండి సపోజ్, బిల్డర్ ఎందుకు అకామిడేట్ చేస్తారు, ఆయన కూడా రూల్సే మాట్లాడతారు అప్పుడు. సో మీరు ఫస్ట్ మోడిఫికేషన్స్ మీ అవసరమా కాదా, మోడిఫికేషన్స్ అవసరం అయితే దానికి ఎంత కావచ్చు, అవి 2 చూసుకున్న తర్వాత అప్పుడు డిసైడ్ అవ్వండి మీరు బిల్డర్ దగ్గరికి వెళ్తారా ల్యాండ్ ఓనర్ దగ్గరికి వెళ్తారా. 2 ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు కీప్ బోత్ ది పార్టీస్ ఇన్ గుడ్ ట్రస్ట్ అండి. ఎందుకంటే మీరు అక్కడ రేపొద్దున ఉండాలి. మీరు ఇదేమీ కార్ డెలివరీ కాదు తీసుకుని వెళ్ళిపోవడం. రేపు పొద్దున్న కార్ డెలివరీ కూడా మీరు సర్వీస్ అది కాకపోతే ఇంకో షోరూమ్కైనా వెళ్ళాలి, లేదా బయట మెకానిక్ అయినా ఉండాలి. సో చాలామంది చేసే బేసిక్ మిస్టేక్ ఏంటంటే, ఎవరో చెప్పినందుకు ఒక 200 300 తక్కువ వచ్చింది కదా అంటే 200 300 కాదు 500 కూడా మిగిల్చుకునే హక్కు మీకు ఉంది. నేను మిగిల్చుకోవద్దని కూడా చెప్పట్లేదు. కాకపోతే దాని కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా ముందు ఫ్యాక్టర్ చేసుకోవాలి. నాకు మోడిఫికేషన్ అవసరం ఉందా లేదా, దీని ట్యాక్సెస్ అన్నీ ఆయనకి నాకు ఇద్దరికి అర్థమైనాయా లేదా, రేపు పొద్దున్న ఇబ్బంది వస్తే ఆ మనిషి నాకు యాక్సెసిబుల్గా దొరుకుతారా దొరకరా. 2, నేను కూడా జెన్యూన్గా ప్రతి ల్యాండ్ ఓనర్కి చెప్పేది ఏంటంటే, బిల్డర్తో వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ అసోసియేషన్ కరెక్ట్గా ఉంచుకుని బిల్డర్ త్రూ ల్యాండ్ ఓనర్కి అమ్మగలితే డెఫినెట్గా అందరికీ మంచిది. ఎందుకంటే ల్యాండ్ ఓనర్ ఫ్లాట్ అమ్మేటప్పుడు బిల్డర్ సొంత ఫ్లాట్లు కస్టమైజేషన్ చేస్తున్నారండి. మీకు ఇక్కడ పూజ రూమ్ కావాలంటే సరేనండి ఇది ప్రాసెస్ అని చెప్తున్నారు. ల్యాండ్ ఓనర్ ఫ్లాట్కి ఆయన కస్టమైజేషన్ ఎప్పుడు చేస్తాడు అంటే, బిల్డర్కి ల్యాండ్ ఓనర్కి మంచి టర్మ్స్ ఉంటే ఆయన చేస్తాడు. ఇప్పుడు బిల్డర్ ఎలా చేస్తాడో ఫస్ట్ అంటే అతను బిల్డర్ ఫ్లాట్స్ ప్రాసెస్లో ఉండగానే ల్యాండ్ ఓనర్ జనరల్గా అంటే మీరు కస్టమర్గా వెళ్ళి ల్యాండ్ ఓనర్ ఫ్లాట్స్ ఏమైనా ఉన్నాయా అది చూడొచ్చా, ల్యాండ్ ఓనర్తో మాట్లాడుకోవచ్చా అంటే బిల్డర్ ఎలా చేస్తారా? ఓకే, 1 డాక్యుమెంట్ పరంగా అలౌ చేస్తారా, 2 అక్కడ యాక్సెస్ పరంగా అలౌ చేస్తారు. డాక్యుమెంట్ పరంగా ముందే రాసుకుంటారండి, మా ఇన్ని సేల్స్ అయ్యే వరకు, లేకపోతే మేమే అమ్మి పెడతామనో, లేకపోతే మీరు ఇప్పుడు దాకా అమ్మకూడదనో ముందు ఇనిషియల్గానే రాసేసుకుంటారండి. ఒకటి అది ఎంత స్ట్రాంగ్ బిల్డర్ ఎంత స్ట్రాంగ్ ల్యాండ్ ఓనర్ బట్టి టర్మ్స్ ఉంటాయండి. దానికి ఏం స్పెసిఫిక్ రూల్స్ ఉండవు. పెద్ద బిల్డర్ ఉంటే అసలు మీరు అమ్మద్దు నేనే అమ్మి పెడతాను, లేదు చిన్న బిల్డర్ ఉన్నారు ఆ రోజు ఆయనకి ఆ ల్యాండ్ చాలా అవసరం, సరే సార్ మీరు కావాలంటే నాది ఒక 30% సేల్ అయిన తర్వాత మీరు అమ్ముకోండి. అది ముందు వాళ్ళిద్దరి మధ్యలో టర్మ్స్ అండి, సాఫ్ట్ టర్మ్స్. ఒకటి అది. 2, మీరు బిల్డర్ సైట్ ఆఫీస్కి వెళ్ళి ల్యాండ్ ఓనర్ ఎక్కడ ఉన్నారు, నేను ల్యాండ్ ఓనర్ ఫ్లాట్ కొనాలి అంటే యూజువల్గా ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళు స్టాక్ ఉంటే ఎందుకు సార్ మాది తీసుకోండి అని చెప్తారు. దే విల్ ఆల్వేస్ ట్రై టు సే ఓకే లేదండి నేను యాక్సెస్ ఇవ్వలేనో లేకపోతే నాకు తెలియదనో చెప్తారు. కాకపోతే ఇప్పుడు అంతా డిజిటల్ ఎరా, మీరు ఆన్లైన్లో నెత్తుకుంటే ల్యాండ్ ఓనర్స్ కూడా లిస్టింగ్ చేసి మొదలు పెడతారు. మీరు పోర్టల్స్లో మీరు నెత్తుకుంటే ల్యాండ్ ఓనర్ ఫ్లాట్స్ అని మళ్ళీ అక్కడ ఇంకో ఎవరో ఏజెంట్ ఉంటారు, వాళ్ళు తీసుకెళ్ళి ల్యాండ్ ఓనర్ చూపిస్తారు. సో ఇందులో నేను అందరికీ చెప్పే డిఫాల్ట్ ఇదేంటి అంటే, డూ ప్రాపర్ హోంవర్క్. ల్యాండ్ ఓనర్ ఇదే స్టేజ్లో అమ్మచ్చా అమ్మకూడదా, అన్నిటికంటే బెటర్ అసలు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ 90% అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి ల్యాండ్ ఓనర్ ఫ్లాట్ తక్కువకి వస్తుంది అనుకుంటే కొనుక్కోవడం బెటర్ ఆప్షన్ అవుద్దా? ఏ రోజైనా ఎవరు తక్కువకి అమ్మితే అది కొనుక్కోవడం బెటర్ ఆప్షన్ సార్. అది ల్యాండ్ ఓనరా ఇన్వెస్టరా బిల్డరా. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది, ల్యాండ్ ఓనర్స్ కొంతమంది నాకు చాలా ఎక్కువ రేట్ వస్తాయి కానీ అమ్మనని కూర్చొని ఉంటారు, కాకపోతే వాళ్ళ దగ్గర చాలా మంచి అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకు, బిల్డర్ 80% అమ్మేశారు, మీకు ఇప్పుడు హయ్యర్ ఫ్లోర్లో కార్నర్ యూనిట్ కావాలి, అది ఎవరిది అని మీరు అడిగితే అది ల్యాండ్ ఓనర్ది అంటారు. అప్పుడు ల్యాండ్ ఓనర్ ఉల్టా ₹2 ఎక్కువ అమ్ముతారు. సో దేర్ ఈజ్ నో రూల్ ల్యాండ్ ఓనర్ తక్కువ అమ్ముతారు లేదా బిల్డర్ తక్కువ అమ్ముతారు లేదా ఇన్వెస్టర్ తక్కువ అమ్ముతారు. ఒక బయ్యర్గా నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఇందులో మొత్తం హోంవర్క్ చేసుకుని అన్నిట్లో ఉన్న, అందుకే నేను ఇందాక నుంచి కూడా మీకు చెప్పేవి కాంక్రీట్ ఆన్సర్ కావాలని చెప్పట్లేదు. వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటి అంటే, మోడిఫికేషన్ ఒక సబ్జెక్టు, అసలు వాళ్ళకి అమ్మే రైట్ ఉందా లేదా ఈ స్టేజ్లో ఇది ఒక సబ్జెక్టు, అమ్మిన తర్వాత వాళ్ళకి నా యాక్సెసిబిలిటీ ఎంత ఉంటుంది, రేపు పొద్దున నాకు ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతానా లేదా, వాళ్ళు నాకు యాక్సెసిబుల్ పాయింట్లో దొరుకుతారా లేదా, ఈ 3 పారామీటర్లు చూసుకున్న తర్వాత అప్పుడు కాల్ తీసుకోవాలి. ఇప్పుడు ₹50 తక్కువ వచ్చిందని చెప్పి నేను బిల్డర్ దగ్గరికి వెళ్ళాను, ఎగ్జాంపుల్ లేదు బిల్డర్ దగ్గరికి వెళ్ళాను, ఒక్కసారి బిల్డర్ కూడా తక్కువ ఇస్తారు, ₹50 తక్కువ వచ్చిందని బిల్డర్ దగ్గరికి వెళ్ళాను,
అవైలబిలిటీ నాకు కావాల్సింది దొరకలేదు, నేను కాంప్రమైజ్ అయింది అవైలబిలిటీ. ఇక్కడ 50 రూపాయలు తక్కువ వచ్చిన ల్యాండ్ ఓనర్ దగ్గరికి వెళ్ళాను, ఇక్కడ కాంప్రమైజ్ అయింది మేబీ యాక్సెసిబిలిటీ. సో ప్రైస్తో పాటు నేను ఏం కాంప్రమైజ్ అవుతున్నానో చూసుకోవాలి. జనరల్గా చూస్తే బిల్డర్ ఫ్లాట్స్ కంటే ల్యాండ్ ఓనర్ ఫ్లాట్స్ జనరల్ కొంచెం తక్కువ ఉంటాయి కదా, జనరల్గా 500 వరకు తక్కువ ఉండే ఛాన్స్ ఉందా? అలా కాంక్రీట్గా చెప్పలేమండి, ఎందుకంటే 500 5,000 మీద, 10,000 మీద, 4,000 మీద పర్సంటైల్ ఒకటి. యూజువల్గా అసలు అంత హ్యూజ్ గ్యాప్స్ ఉండలేదండి ఈ మధ్యన. ఎందుకంటే మీరు ఓవరాల్ ఎగ్జిట్ ఆఫ్ ల్యాండ్ ఓనరు అండ్ బిల్డరు మీరు ఎలా అయితే యాజ్ ఏ కస్టమర్ ఆలోచిస్తున్నారో, ల్యాండ్ ఓనర్ బిల్డర్ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు కదండి. ఫస్ట్ అంటే మాట్లాడుకున్నప్పుడు యూజువల్ ఆర్గ్యుమెంట్ బిల్డర్కి ల్యాండ్ ఓనర్కి మధ్యలో ఎలా అవుతుందంటే, ల్యాండ్ ఓనర్ ఎప్పుడు కూడా బిల్డర్ నిలబెట్టి అమ్మమని అడుగుతారండి. ఎందుకంటే ఆయన ల్యాండ్ నమ్మిచ్చారు, ఇప్పుడు అమ్మేటప్పుడు రూపాయి ఎక్కువ కావాలి. ఎవరికి రూపాయి ఎక్కువ వద్దండి, ల్యాండ్ ఓనర్కి రూపాయి ఎక్కువ కావాలి, బిల్డర్కి రూపాయి ఎక్కువ. మార్కెట్స్లో అయినప్పుడు ఇద్దరికి రూపాయి తక్కువైనా పర్లేదు అమ్ముకుందాం అని అనుకుంటారు. అలాంటప్పుడు డిఫరెన్స్ మరీ హ్యూజ్గా ఉండదండి, అవైలబిలిటీలో డిఫరెన్స్ ఉంటుంది. మీ దగ్గర ఉన్న యూనిట్ మంచిదై ఉండొచ్చు, లేదా నా దగ్గర ఉన్న యూనిట్ మంచిదై ఉండొచ్చు, ఇంతే డిఫరెన్స్ తప్ప ప్రైస్లో ఇట్ విల్ నాట్ బీ హ్యూజ్. ఇట్ విల్ బీ 4%, 3%, 5%, నాట్ బియాండ్ దట్. నేను అందుకే అంటున్నాను, ఇక్కడ ప్రైస్ కన్నా కూడా నా 100 రూపాయల్లో 5 రూపాయలు ఇంపార్టెంట్ కాదండి, నా 95 రూపాయలు కూడా ఇంపార్టెంట్. సో నేను ఫస్ట్ చూసుకోవాల్సింది నేనేం వదులుకుంటున్నాను కస్టమర్ దగ్గరికి వెళ్ళి. రేపొద్దున్న కావాలంటే మనిషి మళ్ళీ నేను యాక్సెస్ చేయగలనా, సడన్గా రూల్ మారిస్తే నేను ఆ డాక్యుమెంట్ దెబ్బలాడుకోగలనా, అసలు ఫస్ట్ ఈ స్టేజ్లో అమ్మచ్చా అమ్మకూడదా, ఇవన్నీ చూసుకోకుండా ఊరినే 3 రూపాయలు తక్కువ 2 రూపాయలు తక్కువ అని ఇద్దరి దగ్గర తీసుకోకూడదు. నేను ఎక్కడా కూడా ల్యాండ్ ఓనర్ దగ్గర కొనొద్దు అంటలేదు, బిల్డర్ దగ్గర కొనొద్దు అంటలేదు. కొనే ముందు చూసుకోవాల్సినవి ఫస్ట్ ఇవి, తర్వాత ప్రైస్, నెక్స్ట్ ఈజ్ ప్రైస్ కాకుండా ఇంకేం బెనిఫిట్స్ ఉన్నాయండి కస్టమర్కి? ఓసీ వచ్చేసిన తర్వాత జిఎస్టీ బెనిఫిట్ ఉంటుందండి. ఆక్యుపేషన్ సర్టిఫికేట్ వచ్చేసిన తర్వాత ల్యాండ్ ఓనరు బిల్డరు ఇద్దరు కూడా జిఎస్టీ ఛార్జ్ చేయలేరు. సో అలాంటప్పుడు ఓసీ వచ్చిన తర్వాత కొనుక్కోవడం అన్నిటికన్నా లో రిస్క్. కాకపోతే అప్పుడు ఆల్రెడీ హైయెస్ట్ ప్రైస్లో ఎంటర్ అయి ఉంటారు వెంచర్. మీరు స్టార్టింగ్ వెళ్ళిన వాళ్ళు లీస్ట్ ప్రైస్లో ఎంటర్ అయి ఉంటారు. సో రియల్ ఎస్టేట్ ఇంత కాంప్లికేటెడ్ ఎందుకు అయిపోయిందంటేనండి, వేరే టైంలో వేరే ట్యాక్స్ రూల్స్, వేరే ప్రైజెస్ సేమ్ వెంచర్లో. సో నా దృష్టిలో ఇన్వెస్టర్ అన్నోళ్ళు అర్లీ స్టేజ్లో వెళ్ళి ఉన్నందులో మంచి అవైలబిలిటీస్ తీసుకుని మంచి రేటు బేరం ఆడుకుని, అది ల్యాండ్ ఓనర్ అయితే ల్యాండ్ ఓనర్, బిల్డర్ అయితే బిల్డర్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి. అదే ఎండ్ యూజర్ అయితే కనుక ఫస్ట్ ఫోకస్ అసలు ఉన్నందులో మంచి ఫ్లాట్ ఏది, లైటింగ్ ఏంటి, వెంటిలేషన్ ఏంటి, అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ఇదే చాయిస్ ఎవరెవరి దగ్గర ఉంది. ఇన్వెస్టర్ దగ్గర ఉందా, ల్యాండ్ ఓనర్ దగ్గర ఉందా, బిల్డర్ దగ్గర ఉందా. అప్పుడు ముగ్గురుతోని కూడా ఓపెన్గా సరే ఏమనుకోదు, నేను ముగ్గురుతోని కూడా మాట్లాడుకుంటున్నాను చెప్పి చేసుకోవడం బెటర్. ఎందుకంటే మీ రైట్ మీరు కొనుక్కోవడం. ఇప్పుడు ఇన్వెస్టర్ ఫ్లాట్స్ జనరల్గా ఒక 10% ఉన్నాయనుకోండి, మొత్తం ఒక హై రైజ్ అపార్ట్మెంట్లో ఒక 1000 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్లో 10% ఉందనుకోండి ఒక ఇన్వెస్టర్వి. వీళ్ళు జనరల్గా యూజువల్లీ లాస్ట్లోనే అమ్ముతారు కదా, అంత కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర కొనుక్కుంటే ఏది బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది? ఇన్వెస్టర్కి మీరు ఆప్షన్ ఇస్తే ఎంత ఫాస్ట్గా అమ్ముకుని ఎంత హై రిటర్న్స్ వస్తాయని చూస్తారు, కానీ లాస్ట్ వరకు చూడరండి. ల్యాండ్ ఓనర్ యూజువల్లీ లాస్ట్ వరకు ఎక్కువ చూస్తారు. ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా అయితే ఉంచేసుకుంటాను, రెంట్కి ఇచ్చుకుంటాను, ఇదొక ఇన్వెస్టర్. లేదు ప్రస్తుతానికి ఉంచేసుకుంటాను, తర్వాత ఎప్పుడో ఆలోచిస్తాను, మా అమ్మాయి అల్లుడో ఎవరో ఒకరు తిరిగి వచ్చినప్పుడు ఇద్దామా లేదా అన్నది అప్పుడు కాల్ తీసుకుంటాను. వీళ్ళు కూడా ఎండ్ యూస్ టైప్ రిక్వైర్మెంట్. ఇంకొకరు ఏంటి అంటే, మీరు 3,000కి అమ్ముతున్నారు, నేను 2,500కి బేరం ఆడుకున్నాను, ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా 2,900కి అమ్ముకుని వెళ్ళిపోతాను. మీకన్నా 100 రూపాయలు తక్కువకి ఎంత ఫాస్ట్గా వీలైతే అమ్మేసుకుని 400 రూపాయల లాభం తీసుకుని వెళ్ళిపోతాను. లేదు స్ట్రాటజిక్ ఇన్వెస్టర్, నేను మీకు 1,00,000 ఎస్ఎఫ్టీ ఇచ్చాను, నేనే చెప్తాను ఫస్ట్ 2 years మీరు అమ్మకూడదు ఇన్వెస్టర్కి, అప్పుడు వాళ్ళు దాని తర్వాత అమ్ముతారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.